నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో అరిగెల సాగర్ ఏబీవీపీ యూనివర్సిటీ నాయకులు మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి 12 కోర్సులలో 8 కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్గా ఉండడం సిగ్గుచేటు అన్నారు. ఒక్కో విద్యార్థి దాదాపు 35 నుంచి 45 వేల రూపాయలు కట్టి చదవాల్సిన పరిస్థితి శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు ఏర్పడిందన్నారు. శాతవాహన యూనివర్సిటీలో ఓ ప్రైవేటు విద్యా సంస్థలాగా ఉందన్నారు. వెంటనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో గత 2 సంవత్సరాల నుండి పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వక నెట్ మరియు సెట్ అర్హత సాధించిన చాలా మంది విద్యార్థులకు అడ్మిషన్లు లేక నష్టపోతున్నారని అన్నారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు ముందు నిద్ర వీడి పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అధ్యాపకులను పూర్తి స్థాయిలో నియమించి విద్యార్థులకు సరిపడా అధ్యాపకులకు కావాల్సిన సామాగ్రిని ఫుల్ స్టాప్ అంటే రెగ్యులరైజ్ కోర్సులన్నీ రెగ్యులరైజ్ చేసి స్టాఫ్ను కూడా రెగ్యులరైజ్ చేసి అందరికీ సరైన సదుపాయాలు కల్పించాలి. ఇంకా ఏంటంటే టీచింగ్ నాన్ టీచింగ్ వీళ్ళను పూర్తి స్థాయిగా ఈ యూనివర్సిటీ పరిధిలో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు. వాళ్ళని పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేయాలి. ఇలా చేస్తే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళ కష్టానికి ఫలితం లభిస్తుంది. అలాగే ఈ 2 సంవత్సరాల పరిధి నుండి ఈ యూనివర్సిటీలో పిహెచ్డి నోటిఫికేషన్ రాలే. ఈ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు అంటే జేఆర్ఎఫ్ నెట్ సెట్ ఇవి క్వాలిఫై అయినా కానీ వీళ్ళు ఏంటిది పిహెచ్డి చేయడానికి వీళ్ళకు అవకాశం లేకుండా పోయింది. ఈ 2 సంవత్సరాల పరిధిలో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అనేక సమస్యలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ దృష్టి తీసుకొని ఈ సమస్యను పిహెచ్డి నోటిఫికేషన్ ఇచ్చి పేద బడుగు బలహీన మధ్యతరగతి మాలాంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఇలాంటి అనేక సమస్యలు ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈ విద్యాశాఖ కృషి చేయాలి. కొత్త కోర్సులు అంటే మా యూనివర్సిటీ పరిధిలో అనేక కోర్సులు ఉంటే అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ వాళ్ళ విద్యాపరంగా అనేక జ్ఞానాన్ని పెంచుకొని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి విద్యార్థుల కోసం ఇక్కడ నూతన కోర్సులు చాలా తక్కువ కోర్సులు ఉన్నాయి. ఈ తక్కువ కోర్సులు ఉండడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కోర్సులను ఎక్కువ పెంచాలి. చాలా తక్కువ కోర్సులు ఉన్నాయి. మిగతా యూనివర్సిటీలతో సహా మన శాతవాహన యూనివర్సిటీ పోటీ పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలా అనేక సమస్యలు యూనివర్సిటీలో సతమతం అవుతున్న ఈ ప్రభుత్వాలు ఎంతటి నిర్లక్ష్యం చేయడం వల్ల మేము విద్యార్థులతో ఏబీవీపీ సంఘం తరపున మేము నిరసన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బత్తుల. వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విజయవాడ 5వ వార్డు పరిధిలో గల మైత్రీనగర్, జయప్రకాష్ నగర్, సున్నంబట్టీలు, క్రీస్తురాజుపురం, అరుళ్ నగర్, గంగిరెద్దుల దిబ్బ వాసులకు బాసటగా నిలుస్తూ నిన్నటి నుండి వారికి భరోసా కల్పిస్తూ ముంపు ప్రాంతంలోనే ఉండి దగ్గరుండి ఆహార పొట్లాలు, మంచినీరు, పాల ప్యాకెట్లు అందజేసిన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ. అలాగే నేడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో తీవ్రమైన చలికి తట్టుకోలేకపోతున్న వారిని చూసి చలించిపోయి అప్పటికప్పుడు దుప్పట్లను ఏర్పాటు చేసి వారికి పంచిపెట్టి దాతృత్వం చాటుకున్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. సార్ నేను అనుకున్నాను సార్ ఒకసారి వెళ్ళిపోయినా రావరాజనే అటు
ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఈరోజు మీరు 1000 రూపాయలు పెట్టండి, ఒక వారం రోజుల్లో 1500 రిటర్న్ అందిస్తామని ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా లేక మీ స్నేహితుల ద్వారా వాట్సాప్ ద్వారానో లేక టెలిగ్రామ్ ద్వారా లింక్స్ ఏమైనా వస్తున్నాయా? మీరు వాటిని నమ్ముతున్నారా? అయితే డెఫినెట్గా మీరు సైబర్ నేర ఉచ్చుల్లో పడినట్లేనని తాండూర్ డీఎస్పీ కె బాలకృష్ణ అవగాహన కల్పించారు. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ డబుల్ అంటూ ప్రకటనలు చాలామందికి వాట్సాప్ మరియు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు తరచూ వస్తున్నాయి. వాటిని మీరు నమ్మి ఇన్వెస్ట్ చేశారంటే మీరు మోసపోయినట్లే. సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యలను పరిగణించి ఈ మోసగాళ్లు ఏదో ఒక వంకతో ప్రజలకు కొత్త కొత్త ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈరోజు మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఒక వారం రోజుల్లో మీకు 1500 రూపాయల రిటర్న్ వస్తుంది. ఇలాంటి ప్రకటనలు కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ మీకు స్నేహితుల ద్వారానో గ్రూప్స్ ద్వారానో వాట్సాప్లోనూ లేదా టెలిగ్రామ్లోనూ లింక్స్ ఏమైనా వస్తున్నాయా? మీరు వాటిని నమ్ముతున్నారా? అయితే మీరు డెఫినెట్గా సైబర్ క్రైమ్ నేరానికి గురయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు కానీ ఆకర్షణీయమైన లాభాలు ఇచ్చే ఇలాంటి వాటికి మీరు లోను కావద్దు. ఎందుకంటే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఇలా తప్పుడు ప్రకటనలు ఇస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి కొన్ని ఫేక్ విర్చువల్ అకౌంట్స్ చూపిస్తూ ఉంటారు. మీరు ఈరోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు డబుల్ అయిందని లేదంటే బాగా ఆకర్షణీయమైన లాభాలు వచ్చిందని చెప్పి విర్చువల్ అకౌంట్స్లో మీకు లాభాలను చూపిస్తూ మిమ్మల్ని మోసానికి గురి చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలకి ఆకర్షణ కావద్దు, మోసానికి గురి కావద్దు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిషత్ కార్యాలయంలో 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కు ముఖ్య ఉద్దేశం అప్పట్లో ఆడపిల్ల పెళ్లి పందిరిలో అందేలా చేయడమని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉంటే త్వరగా లబ్ధిదారులకు అందేలా చేయాలని అన్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు చాలా వరకు పంట నష్టం జరిగాయి అని అన్నారు. కావున రైతులు ఎంతమంది పంట నష్టపోయారు అని వెంటనే చూసి వారికి తగిన సహాయం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల పంట నష్టం అంచనా వేసి వారికి నష్టపరిహారం అందించాలని అన్నారు. ఎఫ్టీఎల్లో కట్టుకున్న నిరుపేదలు ఉంటే వారికి దూరాన ఉన్న ప్రభుత్వ భూమిల్లో ఇండ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. మంచిగా వస్తుంది కదా, పర్ఫెక్ట్. అన్న మీరు వెనక్కి రండి, వెనక్కి రండి. సార్ భూపాలన్న కొంచెం వెనక్కి రా, భూపాలన్న కొంచెం వెనక్కి. సార్ సార్ ఓకే.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంకు చెందిన గొర్రె జానీ కుమారుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా వారసత్వ భూమి అయిన సర్వే నంబర్ 214/ఊలో గల 1 ఎకరం 18 గుంటల భూమిని మాకు తెలియకుండా గొర్రె స్వామి అతని భార్య సత్తెమ్మలు చనిపోయిన మా తండ్రి అయిన గొర్రె పాల్ సంతకం అలాగే మా తల్లి యొక్క సంతకం ఫోర్జరీ చేసి విరాసత్కు మీ సేవ నుండి దరఖాస్తు చేశారని, ఈ ఫైల్ ఆన్లైన్ ద్వారా తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్డీఓ అక్కడి నుండి కలెక్టర్ లాగిన్ వరకు వెళ్ళిందని అన్నారు. ఈ విషయం తెలిసి మేము తహసీల్దార్ని సంప్రదించగా విషయం తెలుసుకున్న తహసీల్దార్ విరాసత్ పట్టాను క్యాన్సిల్ చేశారన్నారు. ఇంతవరకు దొంగ సంతకాలను సృష్టించిన దానికి ప్రేరేపించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ విషయం గురించి దండేపల్లి ఆర్ఐ చంద్రమౌళిని సంప్రదించగా ఫోర్జరీ జరిగిన విషయం వాస్తవమే అని చెప్పుకొచ్చారు. మంచిర్యాల మండలం దండేపల్లి, మా గ్రామం కూడా దండేపల్లి. మా తాతగారి పేరు గొర్రె జాన్. జాన్ గారికి 2 కుమారులు, గొర్రె పౌల్ మరియు గొర్రె స్వామి, 3 ఆడపిల్లలు. అయితే మా నాన్నగారు చనిపోయి దాదాపు 7-8 నెలలు అవుతుంది. జాన్ 6వ తారీఖు 2024కి మా నాన్నగారు చనిపోయారు. మాకు వారసత్వంగా వచ్చే 1 ఎకరం 18 గుంటల భూమి మాకు దాదాపు 7-8 నెలలు అవుతుంది. జనవరి 6వ తారీఖు 2024లో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము మా ఆగస్టు నెలలో ఆ మధ్యలో మా దృష్టికి వచ్చింది. మా భూమి కోసము మా చిన్నమ్మ మా చిన్నాన్న కలిసి దానికోసం దరఖాస్తు చేశారని, మా వారసత్వంగా వచ్చిన భూమి కోసం దరఖాస్తు చేశారని మాకు తెలియకుండా మేము వెళ్ళి మండల ఆఫీస్లో మేము అడిగినప్పుడు మా నాన్నగారు చనిపోయి 6 నెలలు అయింది. చనిపోయిన తర్వాత వారి సంతకాలు ఏ విధంగా వచ్చాయి అని మేము వారిని ప్రశ్నించినప్పుడు, మేము డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు దాన్ని పరిశీలించి ఆ అప్లికేషన్ ఆ దరఖాస్తును తిరస్కరించడం అయింది. దాన్ని క్యాన్సిల్ చేశారు. మేము అధికారులను మీడియాను కోరుతున్నది, చనిపోయిన మా నాన్నగారికి సంతకం ఎలా వచ్చింది దరఖాస్తులోకి, దానిని మీరు పరిశీలించి మాకు దీని వెనుక ఉన్న అధికారులే కానీ, దరఖాస్తుదారులే కానీ, సాక్షులే కానీ, సంతకం ఎవరైతే చేశారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మేము విన్నపిస్తున్నాము. మరియు మీడియా ముందు మేము వేడుకొంటున్నాము, ఇటువంటి తిరిగి పునరుద్ధరణ కాకుండా మాకు చెందవలసిన భూమిని సరైన పద్ధతిలో మాకు అందులాగున తగు చర్యలు తీసుకోవాలని, మరియు ప్రభుత్వ అధికారులు ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం వహించి దరఖాస్తును స్వీకరించినారో వారు ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని కోరుచున్నాను. నేను దండేపల్లి ఆలయం గత 8 నెలల నుండి పనిచేస్తున్నాను. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే శివాలయ సర్వే నెంబరు 214కు సంబంధించిన ఎకరం 18 గుంటల భూమికి గొర్రె స్వామి సన్న జానయ్య గారు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సంబంధించిన వ్యక్తులు బైరం ప్రభాకర్, బైరం రమేష్, బైరం విజయ్ ఈ ఫైల్ గురించి ప్రోత్సహించి నన్ను మిస్యూజ్ చేసి దొంగ సంతకాలు పెట్టించినారు. చనిపోయిన సంతకాలు పెట్టించి నాపై వాంగ్మూలంపై సంతకం చేయించినారు. దానివలన ఎమర్జెన్సీ ఫైల్ ఉండడం వలన స్పెషల్ ట్రైన్ నడవడంతో నేను మా ఆఫీస్ స్టాఫ్ అని నమ్మి నేను ఆ వాంగ్మూలం మీద సంతకం చేసినాను. దీనిపైన తెలిసిన వెంటనే ఈ ఫైలు
స్థానిక ఆఫీస్ ఆడియో ఆఫీస్ నుండి రిజెక్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ లాగిన్ కూడా పోలేదు, మా ఆఫీస్ నుండి రిజెక్ట్ చేయడం జరిగింది. వ్యక్తులపైన నేను దండేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను. ఇస్తే ఎస్ఐ గారు దానికి కేసు బుక్ చేస్తానని చెప్పాను. కోరుట్లలో ప్రస్తుతం వైరల్ జ్వరాలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లిటిల్ స్టార్ పిల్లల హాస్పిటల్ డాక్టర్ ఏ హర్షిత శిశు పిల్లల వైద్య నిపుణురాలుగా ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు పెరుగుతున్న వైరల్ జ్వరాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ జ్వరాలను నివారించేందుకు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని డాక్టర్ ఏ హర్షిత అన్నారు. తన సూచనలతో పిల్లలకు తగిన విధంగా వైద్య సహాయం అందించుకోవాలని, వారికి మంచినీరు త్రాగించాలని, సబ్బుతో చేతులు కడగడం అలవాటు చేయాలని మరియు సరైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సూచనలను ప్రజలకు మరింత చేరవేయడం కోసం డాక్టర్ ఏ హర్షిత వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ప్రజలు ఈ సూచనలను పాటించి జ్వరాలను నియంత్రించేందుకు సహకరించాలని ఆమె కోరారు. మేము జాగ్రత్తలు చెప్పేటివన్నీ మీరు పాటిస్తే పిల్లల నుంచి మనం కాపాడుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే కంటామినేటెడ్ ఫుడ్ వల్ల. ఈ వైరల్ ఫీవర్స్ అన్నీ మనం కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల వస్తాయి. కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఏంటి అంటే బయట హోటల్స్లో కానీ డాబాలో కానీ సరిగ్గా ఫుడ్ ప్రిపేర్ చేయని ఫుడ్ పిల్లలకి మనం ఇస్తే వాటి వల్ల మన వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. ఈ కంటామినేటెడ్ ఫుడ్ కాకుండా ఇంట్లో కూడా పిల్లలకి ఫుడ్ పెట్టే ముందు అండ్ పిల్లలు తినే ముందు శుభ్రంగా చేతులు వాషింగ్ చేసుకోవాలి. ఇంకా ఒకటి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అంటే టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వెళ్ళినప్పుడు పిల్లలు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దీనివల్ల మన ఫుడ్ కంటామినేషన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే పిల్లలకి ఇవ్వాలి. బయటి ఫుడ్స్ అస్సలు ఇవ్వకూడదు. అండ్ వేడిగా అన్నమే ఇవ్వాలి. చల్లార్చిన అన్నము మళ్ళీ వేడి చేసి పిల్లల్లో ఇస్తే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఫుడ్ కంటామినేషన్ అవ్వడం వల్ల. ఇంకా ఒకటి రెండవది ఏంటి అంటే కంటామినేటెడ్ వాటర్ అంటే ఏంటి అంటే మనం పిల్లలకి ఫిల్టర్డ్ వాటరే ఇవ్వాలి. బయట ఈజీగా దొరికే వాటర్స్ అట్లాంటివి పిల్లలకి తాపించవద్దు. ఎస్పెషల్లీ వర్షాకాలంలో మాత్రం అస్సలు బయట వాటర్ తాపించకూడదు. ఇంట్లో కూడా గోరువెచ్చని వాటర్ లేకపోతే వేడి చేసి చల్లార్చిన వాటరే పిల్లలకి తాపియాలి. ఇంకా ఒకటి ఫిల్టర్ వాటర్ కూడా తాపియాలి. ఇంకా ఒకటి ఏంటి అంటే వీటి వల్ల వైరల్ ఫీవర్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు మంచి వాటర్ ఇవ్వడం వల్ల. ఇంకా ఒకటి ఏంటి అంటే మన మస్కిటోస్ దోమకాటు వల్ల మనకి ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు అనేవి బాగా ఎక్కువ వ్యాపిస్తూ ఉంటాయి. సో వాటిని ఏం చేయాలి అంటే ఈ వాటర్ నిల్వ ఉండే ప్రదేశాలని మనము శుభ్రంగా చేసుకోవాలి. అంటే ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా రోడ్స్ మీద ఎక్కడైనా నీటి గుంటలు ఉంటే అందులో కొంచెం ఒక్క చుక్క కిరోసిన్ కానీ ఆయిల్ కానీ వేస్తే ఆ దోమల వ్యాప్తి అనేది తగ్గిపోతుంది. ఇంకా ఒకటి ఏంటి అంటే దోమకాటు అనేది మనం పిల్లలలోకి దోమకాటు కాకుండా చూసుకోవాలి. ఎలా చూసుకోవచ్చు అంటే పిల్లల్లో వర్షాకాలంలో ఒళ్ళంతా కప్పేలాగా బట్టలు వేయాలి. అంటే స్వెటర్స్, ఫుల్ ప్యాంట్స్, ఫుల్ షర్ట్స్ వేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో సాయంకాలం రాగానే విండోస్, డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒకటి ఏంటి దోమకాటు కాకుండా అంటే మస్కిటో నెట్స్ వస్తాయి, దోమ తెరలు, ఇంకొకటి మస్కిటో రిపెల్లెంట్స్ ఇట్లాంటివి వాడితే దోమకాటు నుంచి పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. దానివల్ల మన మలేరియా జ్వరాలు, డెంగీ జ్వరాలు రాకుండా ఉంటాయి. ఇంకా ఒకటి ఏంటి అంటే వైరల్ ఫీవర్స్ అంటే ఇప్పుడు దగ్గు, జలుబు, గొంతు నొప్పి కూడా వస్తాయి. ఇప్పుడు పిల్లలకి అలాంటి జ్వరాలు వస్తే పిల్లలకి మన ఫేస్ మాస్క్స్ అనేవి పెట్టాలి. అంటే నోస్ మాస్క్స్ పెట్టాలి పిల్లల్లో. దీన్ని బట్టి ఏంటి అంటే ఒక పిల్లల నుంచి ఇంకొక పిల్లలకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ పర్సన్ని మనం కలుస్తున్నప్పుడు కూడా వాళ్ళని కలిసి వచ్చాక మన హ్యాండ్స్ అనేది శుభ్రంగా చేసుకోవాలి. వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి
సోకుతుంది, అంటే అంటు వ్యాధిలాగా ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇంకా ఒకటి మనం ఇంకేం చెప్పగలుగుతాము అంటే మన పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ అంటే ఏంటి, చేతులు శుభ్రంగా కడుక్కోవడము, మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు సరిగ్గా కడుక్కొని పిల్లలకి చేతులు కడిగి తినిపించడము, ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా మనం ఈ వైరల్ ఫీవర్స్ నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వైరల్ ఫీవర్స్ గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా డౌట్స్ మీకు క్లియర్ కాలేవు అనుకుంటే ఇక్కడ మా కోరుట్లలో వినాయక లిటిల్ స్టార్ హాస్పిటల్కి విజిట్ చేయొచ్చు. నిర్లక్ష్యపు నీడలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి. రోగులని గాలికి వదిలేసిన డయాలసిస్ సిబ్బంది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో పేషెంట్పై కూలిన పిఓపి స్లాబ్. రోగికి 5 కుట్లు వేసిన సిబ్బంది. కూలిన స్లాబ్ కిందే మిగతా రోగులకు చేస్తున్న డయాలసిస్. ఫస్ట్ నుంచి ఏంటంటే సెటిల్ చేద్దాం వాడికి ఇచ్చేవారు. 2 సంవత్సరాలు ఇచ్చారు. 2 సంవత్సరాలు ఎక్కడ చేస్తే నాకు ఇక చిన్నపిల్లలు చాలా ఇబ్బంది అయిపోతుంది. సెటిల్ చేసేసి చేయండి అంటే 16,000 చేశారు. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూంలలో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల సినీ నటి వేధింపుల కేసు, మద్యం కుంభకోణం, భూ అక్రమాలు బయటపడడంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని మంత్రి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను తల్లి చెల్లిని రోడ్డుపైకి గెంటేసే రకం కాదని, విద్యార్థినులను తన తోబుట్టువుగా భావించి కంటికి రెప్పలా కాపాడుతానని స్పష్టం చేశారు. హిడెన్ కెమెరా లేవు, ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయద్దు, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేనేమంటున్నా కాదు. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. ఎరిసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళని అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తుంది. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉన్నట్టు మీరు చూపించండి. ఐఎమ్ రెడీ ఫర్ స్కూల్. దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం, కరెక్ట్. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది. 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందరూ. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డు విత్ హిడెన్ కెమెరా. ఒక ఆడకూతురు అట్లా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ చేసింది. దీని ఆడవాళ్ళే హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూట్ గా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులు అడుగుతున్నా. ఉన్నాయని చెప్తున్నారు. అవును సార్, దొరికినాయా? లోపలికి వెళ్ళట్లేదు. పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు. ఇట్స్ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి ఫస్ట్. మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే 4 మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు. అది నేను చెప్పాను.